హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో పనస తొనలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీ అండ్ స్వీట్ రెసిపీ. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల మీకు ఈజీగా అర్థమైపోయి మీరు ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఇందులో 1/2 కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. ఇంకా 1/2 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నానండి, మైదా ఫ్లోర్. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి, వంట సోడా తీసుకున్నాను. ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని దీనినంతా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి అంతా ఈ పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలండి. మనకు ఈ విధంగా కొంచెం ఇలా ముద్దలా వస్తే సరిపోతుందండి, మరి ఎక్కువగా కూడా అవసరం లేదు. ఇలా కొంచెం డ్రైగా వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఒక చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఈ చపాతీ ముద్ద మరీ సాఫ్ట్గా కాకుండా మరీ డ్రైగా కాకుండా మీడియంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. మనం వాటర్ అనేవి ఒకేసారి పోసుకుంటూ కలపద్దండి, మరీ లూజ్గా అయిపోతే మనకు పనస తొనలు అనేవి రావు, ఒకదానికొకటి అతుక్కొని విరిగిపోతాయండి. మనం ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని మనం ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత ఈ పిండిని చూసుకుంటే మనకు ఇలా మెత్తగా అయిపోయి ఉంటుందండి. తర్వాత దీనిని మళ్ళీ కాసేపు ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని చిన్న చిన్న బాల్స్లా ఇలా చేసుకోండి. ఇలా అన్నిటిని ఒకేసారి తీసేసుకొని ఒక్కొక్క దాన్ని చిన్న చిన్న బాల్లా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక్కొక్క బాల్ని ఇలా చిన్న చిన్నగా రోల్ చేసుకుంటూ ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అన్నింటినీ చేసి చూపిస్తున్నానండి. తర్వాత ఇలా చపాతీ చేసుకునే పీట తీసుకొని ఒక్కొక్క దాన్ని ఇలా పెట్టేసుకొని ఇలా మైదా పిండిని చల్లుకుంటూ మనం దీనిని ఓవెల్ షేప్లో చేసుకోవాలండి. నేను మైదా ఫ్లోర్ని తీసుకుంటున్నాను. ఇక్కడ గోధుమ పిండి వాడితే మనకు ఒకదానికొకటి అతుక్కొని విడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి, అందుకనే మనం ఇక్కడ మైదా పిండిని వాడుకోవాలి. ఇలా దీనిని ఓవెల్ షేప్ వచ్చేంత వరకు మనం ఇలా చేసుకోవాలండి. మనకు ఇలా ఓవెల్ షేప్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు షార్ప్ నైఫ్ తీసుకోవాలి. ఈ నైఫ్ సహాయంతో మనం దీనిని ఇలా కట్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా లాస్ట్ నుంచి ఇలా పెట్టేసుకొని దీనిని పనస తొనల మాదిరిగా చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా లాస్ట్లో ఇలా కొంచెం కొంచెంగా అతుక పెట్టుకోవాలి. ఒకవేళ మీకు బాగా డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ అయినా పెట్టేసుకొని ఇలా అతుక పెట్టుకోండి, లేదంటే మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు విడిపోతాయి. మనం ఇలా చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం.
తర్వాత అన్నింటినీ ఇలాగే ఓవెల్ షేప్లో చేసుకుంటూ ఇలా మైదా పిండితోనే ఇదంతా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వస్తాయండి. ఒకవేళ మీరు మొత్తం మైదా అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే మొత్తం గోధుమ పిండినైనా యూజ్ చేయొచ్చండి. ఇలా చాక్తో కట్ చేసుకుంటూ మళ్ళీ ఎడ్జెస్ అన్నింటినీ ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా అన్నింటినీ చేసుకోవాలండి. నేను అన్నింటినీ చేసి చూపిస్తున్నానండి. తరువాత ఒక కంచుడు పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇందులో పనస తొనలు ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. వీటిని మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లేదంటే లోపల అనేవి ఉడకకుండా మనకి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా మెల్లిగా చేసుకోవాలి. మనకు పనస తొనలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఇలా మీడియం ఫ్లేమ్లో మంటని ఉంచుకొని ఇలా మెల్లిగా వెనక్కి ముందుకి తిప్పుకుంటూ మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తరువాత మళ్ళీ ఇలాగే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మళ్ళీ వేసుకొని ఇలాగే అన్నింటినీ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ను ఉంచుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలండి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల మనకి లోపల కూడా ఉడికిపోయి మనకు టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అన్నింటినీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. ఇందులో 1/2 కప్పు చక్కెరను వేసుకోవాలి. 1/2 కప్ చక్కెరకి 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ చక్కెర మొత్తం ఇందులో కరిగి మనకు తీగ పానకం లాగా వచ్చేంత వరకు మనం దీనిలో ఇలాగే మెల్లిగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు తీగ పానకం వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పనస తొనలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ చిన్ని స్పూన్తో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అని ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవడం వల్ల మనకి చక్కెర పానకం అనేది లోపల దాకా వెళ్ళి మనకు పనస తొనలు స్వీట్గా టేస్టీగా వస్తాయి. ఈ ప్రాసెస్ అంతా మెల్లిగా చేసుకోవాలండి, లేదంటే పనస తొనలు అందులోనే విరిగిపోతాయి. కొంచెం స్లోగా చిన్ని స్పూన్తో అటు ఇటు వెనుకకు ముందుకు వేసుకుంటూ పానకం అంతా పనస తొనలకి పట్టేంత వరకు మనం ఇలా చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ పానకం అనేది డ్రైగా అనిపిస్తే మళ్ళీ కొంచెం వేడి చేసుకొని ఇలా అన్ని పనస తొనలను ఇలా చక్కెర పానకంలో ఇలా చేసుకోవాలి. ఇలాగే అన్ని పనస తొనలను ఇలాగే చక్కెరలో తీసుకుంటూ ఇలాగే పానకం అంతా వేసుకుంటూ మెల్లిగా చిన్ని స్పూన్తో చేసుకోవాలి. ఇలా అన్నింటినీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఇవి డ్రైగా అయిపోతే మనకి గవ్వల మాదిరిగా చాలా టేస్టీగా వస్తాయండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. మీకు నా వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్, అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్
పొందటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.